ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న బీజేపీపై ఐక్యంగా పోరాడాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఖమ్మం వేదికగా జరిగిన ఆ పార్టీ శతాబ్ది వేడుకల వేదికగా ఎన్డీఏ సర్కార్ కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తోందని నేతలు ఆరోపించారు. వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీగా మారిందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిందని, ఎస్ఐఆర్తో పేదల ఓటు హక్కు తొలగించేందుకు యత్నిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100ఏళ్ల పండుగ అట్టహాసంగా జరిగింది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన కమ్యూనిస్టు కార్యకర్తలు ఖమ్మం గుమ్మంలో ఎర్ర జెండాలతో కవాతు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో పాటు దాదాపు 200 మంది జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు. ఎటు చూసినా ఎర్ర జెండాలు, అరుణ తోరణాలతో నగర పురవీధులు ఎరుపు రంగును సంతరించుకున్నాయి. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్, సిపిఐ కీలక పాత్ర పోషించాయని, ఇటీవల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ కు ఇందులో ఉన్న పాత్ర ఏంటని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ప్రశ్నించారు. ట్రంప్ నియంతలా మారి అన్ని దేశాలను బెదిరిస్తుంటే ప్రధాని మోదీ సైతం అమెరికా ముందు తలవంచారని ఆరోపించారు. Donald Trump doesn't respect the international law. In such a situation, now Venezuela has happened and many things are going to happen. But and India as a prestige in the global community. But after Modi became the Prime Minister, India lost all such respects, all such prestiges. In such a situation, Communist Party of India now accuse Mr. Modi. Mr. Modi, don't surrender to American imperialist power. కమ్యూనిస్టుల పోరాటాలతో పేదలు, రైతుల కోసం కాంగ్రెస్ అనేక చట్టాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిన బీజేపీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీగా మారిందని సీఎం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎస్ఐఆర్ ద్వారా నిరుపేదలు, ఆదివాసీల ఓటు హక్కు తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఏమైనా ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దండు కట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రిటిష్ వాళ్లతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిషర్స్ విభజించు, పాలించు, పేదవాళ్లను అనగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు. శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు, కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు. ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు, రైతు కూలీల హక్కులు పోతాయి. వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది. వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటంతోనే దేశ స్వాతంత్ర్యం సాధ్యమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ట్రంప్నకు మోదీ బానిసగా మారితే తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతలు మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక టెర్రరిస్ట్ అయితే దానికి మూలాలు ఆంధ్ర, తెలంగాణ నుంచి ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ మోడీ పక్కనే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మోడీ పక్కనే ఉన్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీతోనే ఉన్నాడు. ఎందుకున్నారంటే వాళ్ళ భయం వాళ్ళది. వాళ్ళు చేసిన పాపాలు చిట్టా ఇప్పుతాడని చెప్పేసి భయపడి బ్లాక్ మెయిల్ ఉన్నారు. వీళ్ళ నాయకుడు మోడీ అయితే ట్రంప్కు బానిసగా ఉన్నటువంటి మోడీ ప్రపంచాన్ని అతలాకుతం చేస్తా ఉన్నారు. ఈ ప్రపంచానికి మారణ ద్రవ్యాలు నేర్చిపెంచేది, పంపించేది మోడీ శిష్యుడు అదాని. మీకు చేత అయితే అదాని పట్టుకోగలరా? చాలా మంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచారని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఆనాడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసే పోరాటాలు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్తో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అది ఒక ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్. అదేవిధంగా ఇండియన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టీ ఒక ప్రజా విప్లవకారులాగా ఆయన పాత్ర ఉంటుంది. అందుకని ఆ అభిమానంతో
పిలవటం మన నాయకులు కూడా అంగీకరించడం జరిగింది. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో రెండో రోజు జాతీయ కమిటీ భేటీ, ఆ తర్వాతి రోజు కమ్యూనిస్టు పార్టీల ఐక్య కూటమి సమావేశమై వామపక్ష పార్టీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, బలోపేతంపై కూలంకషంగా చర్చించనున్నారు.